ఫైనలీ పుష్ప 2 అయితే రిలీజ్ అవుతుంది ఇవాళ December 4th 9:30కి ప్రీమియం షో పడుతుంది. కానీ చెన్నైలో అయితే 9:30 షో ప్రీమియం షో పడట్లా. సో నా రూమ్ కరెంట్ ఎగ్జాక్ట్గా 100 కిలోమీటర్స్ దూరంలో ట్రావెల్ చేసి సుళ్ళూరుపేట అనే ఊరు వచ్చా. సో ఇక్కడైతే 9:30 షో పడుతుంది. ఇది ఏపీ లెక్క వస్తుంది. సో ఇక్కడ నుంచి థియేటర్ 1 కిలోమీటర్ ఉంటుంది. 1 కిలోమీటర్ బై వాక్ వెళ్దాం. రెయిన్ కూడా వస్తుంది. వెళ్ళిన తర్వాత 10 మినిట్స్ వెళ్ళిన తర్వాత వెళ్దాం. వానలు పడి రోడ్డు అంతా బురద అయిపోయింది బ్రో. కానీ ఏం చేస్తాం, సినిమా అంటే పెచ్చా. సినిమా గురించి అక్కడికైనా వచ్చేస్తాం. సరే థియేటర్కి వెళ్ళిన తర్వాత వెళ్తాం అంటే. ఫైనల్లీ 1 కిలోమీటర్ అయితే స్టేషన్ కానీ నడుచుకుంటూ వచ్చాం. సో ర్యాబిటోలో ఏమో ఉండో శ్రీలక్ష్మి సినిమాస్ అంట, సియాన్ సినిమాస్. 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ వచ్చాం. సరే సినిమా చూసి ఎట్లా ఉందో చెప్పేద్దాం. 4K డాల్బీ అట్మాస్ అంట. సరే లోపలికి వెళ్ళిన తర్వాత ఎలా ఉందో చూద్దాం. థియేటర్ అయితే బాగానే ఉందనుకోండి. డాల్బీ 4K అట్మా. ఫైనల్గా 1 కిలోమీటర్ అయితే నడుచుకుంటూ స్టేషన్కి అయితే వచ్చేసా. చెన్నై నుంచి సుళ్ళూరుపేట రావడానికి 100 కిలోమీటర్లు ట్రావెల్ చేశాను. 100 కిలోమీటర్లు ట్రావెల్ చేసినందుకు, ప్రీమియం షో చూడడానికి వచ్చినందుకు సినిమా అయితే వర్త్ వర్త్. అల్లు అర్జున్ గారు ఆ యాక్టింగ్ ఏంటండి, ఆ జాతర సీను, క్లైమాక్స్ ఫైట్, మీకు నేషనల్ అవార్డు వచ్చేస్తుంది అంతే అండి. సుకుమార్ గారు మీరు ఏంటండి ఆ రైటింగ్, ఎలివేషన్స్ అయ్యి చాలా కొట్టేశారు సినిమాని అయితే. డిఎస్పి గారు ఎవరో మ్యూజిక్ బాగా కొట్టలేదు, ఇది కొట్టలేదు అన్నారు. అల్టిమేట్గా క్లైమాక్స్ ఫైట్ అయితే అల్టిమేట్గా కొట్టారు. బీజిఎం అయితే శామ్ సిఎస్ కూడా మధ్యలో కొట్టారంట బీజిఎం. కానీ నాకు అరిసి గొంతు పోయింది. అంత వర్త్ ఉంది సినిమా అయితే. ఈ ఎండింగ్ బ్లాక్ బస్టర్ అంటారు ఈ సినిమాని. మీరు చూసి ఎట్లా ఉందో చెప్పండి. ఉంటా, బాయ్. ఇంకా ట్రైన్ రాలేదు. ట్రైన్ వచ్చిన తర్వాత ఇంకెళ్ళాలి, తప్పదు. సినిమా చూసినంత వరకు అయితే వర్త్. ఇప్పుడు మళ్ళీ ట్రైన్ కోసం 2-3 అవర్స్ వెయిట్ చేయాలి ఇక్కడ, తప్పదు. ఎందుకంటే మనకు సినిమా మీద ఉన్న ఇష్టం అలాంటిది. మీకు కనుక ఈ రివ్యూ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. ఉంటా, బాయ్.